అరే వద్దు వద్దని చెప్పినా ఇవాళ రేపు నౌకర్లు చేసిన వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారు చెప్పుండ్రి. ఎవరన్నా సర్కారు నౌకరి చేస్తారా? చదువుడు పరీక్ష రాసుడు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఉట్టిగా ఇస్తానన్నా నాకొద్దు. సర్కారు నౌకరి మాట ఎత్తితే మంచిగా ఉండదు చెప్తున్నా అని నేను అంటలేను, మీరే అంటున్నారట. మన సర్కారు వాళ్ళే చెప్తున్నారు చూడుర్రి. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. దునియాలో ఎక్కడ లేని చిత్రాలన్నీ మన తెలంగాణలోనే అవుతున్నాయి. పోన్రి సర్కారు వాళ్ళు కొలువులు ఇస్తామంటే చదువుకునేటోళ్ళు వద్దంటున్నారట. కొలువులు వద్దని ధర్నాలు చేస్తున్నారట. ఒక్క రేవంతన్ సారే కాదు, మొన్న భట్టి సార్ కూడా ఇదే మాట అన్నాడు. ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. నిజమే కావచ్చు, మాకు కొలువులు వద్దు, జీవితాంతం వైలు బట్టి చదువుకుంటూనే ఉంటాం. జాబులు చేసిన వాళ్ళు ఎవరు బాగుపడుతున్నారని కొలువులు లేనోళ్ళు ఎవ్వలకు కనిపించకుండా రేవంతన్ సారు భట్టి సారు తానికి పోయి షౌలు చెప్పినట్టున్నారు. అందుకే కావచ్చు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఓట్ల ముంగట చెప్పినా గాని ఇప్పటిదాకా ఇయ్యలే. కానీ రేవంతన్ సారు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఈ నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినా నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేదు. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు. ఓ దిక్కు మేము నోటిఫికేషన్లే ఇయ్యలేదని రేవంతన్ సారే చెప్పబట్టే, ఇంకో దిక్కు మేము మస్తు కొలువులు ఇచ్చినాం, అవే బాగైనాయి. ఇక నోటిఫికేషన్లు ఇయ్యొద్దని అడుగుతున్నారని చెప్పుకోవట్టిరి. అంటే ఇయ్యాల్సిన కొలువులన్నీ పోయిన సర్కారు వాళ్ళు ఇచ్చిపోయినట్టే కదా. మీరు చెప్పుకుంటున్న 56,000 కొలువులు మీ కాదన్నట్టే కదా. మీరు వచ్చినాక కాగితాలు చేతిలో పెట్టి దార్కార్ల లెక్క ఫోజులు కొట్టుడు తప్ప చేసిందేం లేదని ఒప్పుకున్నట్టే కదా అని కొలువుల కోసం చదివేటోళ్ళు అంటున్నారు. కానీ ఏ మాట కామాట నిజాలు చెప్పుకున్నట్లా కాంగ్రెస్ వాళ్ళకు ఎవ్వరు సాటిరారు పోరు.